తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్లో శ్రీప్రకాష్ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులచే సాహసం చేరా డెంబకే అనే ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వాణిజ్య వ్యాపార సంస్థ ఎస్ఆర్ఎంటీ మాల్లో కేరళ యుద్ధ క్రీడలను ప్రదర్శించారు. విద్యార్థులు నేర్చుకున్న ఈ కళను ఇట్లాంటి మాల్స్ లో ప్రదర్శించడం ద్వారా అందరిలో ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లలు ఈ యుద్ధ విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలని, తద్వారా ఆత్మరక్షణ సాధ్యపడుతుందని అన్నారు. ఈ యుద్ధ విద్యతో పాటు ఏర్పాటు చేసిన రోప్ స్కిప్పింగ్ ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. రాష్ట్రంలోని పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఎస్పీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్రావు తెలిపారు. 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించేలా గత వైసీపీ ప్రభుత్వం చట్టం చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, పంట పొలాలపై పూర్తి హక్కులు కల్పించేలా చట్టం చేస్తే కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని అన్నారు. నిరుపేదలకి, నిరుపేద రైతులకి ఇళ్ల స్థలాల కోసం కానీ, వ్యవసాయ భూమి కోసం కానీ ప్రభుత్వం ల్యాండ్ని అసైన్ చేస్తుంటే వాటిని వాళ్ళు ఎవరికీ అమ్ముకోకూడదు అనే ఒక రూల్ తోటి ఆ రోజు ల్యాండ్ని అసైన్ చేయడం జరిగింది. ఒరిజినల్ అసైన్ ఎవడున్నాడో 20 ఏళ్ల క్రితం కానీ, 15 ఏళ్ల క్రితం కానీ, 30 ఏళ్ల క్రితం కానీ ఒరిజినల్ అసైనీ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద మాత్రమే అది రిజిస్టర్ చేసి వాళ్ళకు మాత్రమే దాన్ని అమ్ముకునే ఒక అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. దీనికోసం ఒక కమిటీ వేశారు, పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందని. ఆ కమిటీ ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ కమిటీ మొత్తం ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ తిరిగింది, ఈవెన్ తెలంగాణ ఆల్సో. ఈ డిస్కషన్ తెలంగాణలో ఉన్నది. ఒక 15 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఇలాంటివి ఉంటే అమ్ముకోవచ్చు, కర్ణాటకలో 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటే అమ్ముకోవచ్చు, ఒరిస్సాలో 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటే ఒరిజినల్ అసైన్ అమ్ముకోవచ్చని
వాళ్ళు రాటిఫికేషన్ చేసుకున్నారు. అట్లనే అదే మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 24 జనవరి 2024 సంవత్సరంలో ఒక ఆర్డినెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్డినెన్స్. అయితే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మై అపీల్ టు యూ త్రూ యూ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మేబీ అదర్ స్టేట్స్, తెలంగాణ కానీ లేకపోతే కర్ణాటక కానీ, ఇఫ్ ఎనీబడి, ఒక రిఫార్మ్ని పేదవాడికి వాడి నోటి దగ్గరికి తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎక్కడన్నా అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలేసేయండి, చంద్రబాబు నాయుడు గారు శిక్షించాలన్నాడు కాబట్టి వాళ్ళని శిక్షించొద్దు అని చెప్పడానికి నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ. సో మీరు చేయండి, న్యాయబద్ధంగా చేయండి. కానీ నిన్న ఏపీ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది. ఈ జీవో ఏం చెప్తుందంటే, ఈ జీవో ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో అసలు మొత్తం గందరగోళం జరిగిపోయిందట. కాబట్టి చేసిన రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉంటే ఆపేసేయండి, ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్ చేయొద్దు. సబ్ రిజిస్ట్రార్కి మొత్తానికి కూడా వైర్లెస్ మెసేజ్ ఇచ్చేశారు, తహసీల్దార్లకు ఇచ్చేశారు. వాళ్ళు చేయాలనుకున్న చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇక్కడ మొత్తం ఏదో అక్కడ మదనపల్లిలో ఏదో రికార్డులు తగలబడ్డాయంట, విశాఖపట్నంలో ఏదో జరిగిందట, కాబట్టి ఇటు మొత్తాన్ని ఆపేసేయండి అని ఒక జీవోని నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఆకాశంలో అమ్మ మనకు అన్నం పెట్టేటప్పుడు పిల్లవాడు అన్నం తినకపోతే చందమామ చూపించేది. ఎన్నికల సమయంలో మనకు చందమామను కిందకు తీసుకొస్తామని చెప్పాడు. చంద్రయాన్ మీద పోయిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు, కానీ ఆయన మాత్రం అన్నీ తీసుకొస్తానన్నాడు. ఇప్పుడేమో ఇవన్నీ చేయాలంటే మతిపోతుంది, ప్రజలు మీరే ఆలోచించాలని చెప్తా ఉన్నాడు. పెన్షన్లు తప్ప దేనికి డబ్బులు లేవనే ఒక ఆలోచన. అబద్ధాలు అమ్ముడుపోయాయి, ప్రజలు నమ్మారు, ప్రజలందరూ కూడా బాధపడుతున్న నేపథ్యం. ప్రజలు రివోల్ట్ కాకముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గత ప్రభుత్వంలో మొత్తం అవినీతి జరిగిపోయింది కాబట్టి ఆ అవినీతి మీద శ్వేతపత్రాలని తయారు చేసి ఒక్కొక్క శ్వేతపత్రాన్ని ఒక వారం రోజులు 10 రోజులు అసెంబ్లీ జరిగినప్పుడల్లా పెట్టి అసలు చేయాల్సిన పని మొత్తాన్ని కూడా పక్కన పడేసే ఒక నేపథ్యంలోకి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్టీ రావటం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తాలూకా ఆఫీస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద వరుసగా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టినట్టు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పి రామలక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి 12, 13, 14 3 రోజులు కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ కంటిన్యూషన్ జరుగుతుంది. 15వ తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఇక్కడ మరి అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. మరి అలాగే ఇంకా 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఇప్పుడు 100 క్యాంటీన్లు ఓపెన్ అయితే అందులో ఫస్ట్ క్యాంటీన్గా ఇక్కడ ఈ తాలూకా ఆఫీస్ సెంటర్లో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా రేపటి రోజున ఈవేళ సోదరుడు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మణుల ఆధ్వర్యంలో ఈవేళ జరుగుతుంది. రేపు మా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో రేపు జరుగుతుంది. అలాగే బుధవారం నాడు మన శాసనసభ్యులు నా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి అమ్మగారి ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అన్నా క్యాంటీన్ల ప్రాచుర్యం గురించి మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్న తర్వాతే ఇలాంటి మంచి కార్యక్రమాలని
ప్రోత్సహించే విధంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం పిడికిలు బిగించి ఖచ్చితంగా పేద ప్రజల మరి ఆకలిని తీర్చాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభం జరుగుతుంది. ఇంకా వందలాది క్యాంటీన్లు అన్ని చోట్ల కూడా ప్రారంభం అవుతాయని చెప్పి తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మనకి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్విఘ్నంగా జరగాలని చెప్పి మనసా వాచా కర్మణ ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేటుగాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్లే వారిని పోలీసులకు పట్టిస్తాయి. అటువంటి ఘటనే ఇటీవల మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళ సబ్బుతో పిస్టల్ను కడుగుతుండగా ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియోని చూసిన పోలీసుల బృందం గణేశాపురం ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. ఆ ఆయుధాలు కనిపించడంతో వారిని అరెస్టు చేశారు. 6 నెలలుగా కేటుగాళ్లు ఆయుధాల యూనిట్ను నిర్వహిస్తున్నట్లు మహువా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పవన్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆ అక్రమ ఆయుధ ఫ్యాక్టరీ నుంచి 3 దేశీయ తుపాకులు, తయారీలో ఉన్న పలు ఆయుధాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న వారి నుంచి పలు వివరాలు రాబట్టిన పోలీసులు కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామన్న మంత్రి ఆనం. అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. అర్జీలతో భారీగా ఉండవల్లి తరలివస్తున్న ప్రజలు. హెచ్ఐవి పట్ల అవగాహన అవసరమన్న కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. ప్రజల్లో చైతన్యం కోసం కరపత్రాలు విడుదల. అంట్లు తోమినట్టు తుపాకులను తోమిన మధ్యప్రదేశ్ మహిళ. సీన్ కట్ చేస్తే ఇంటి ముందు ప్రత్యక్షమైన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.